హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ గురు వరల్డ్. ఇక్కడ కనిపిస్తున్నది కదండి, వీళ్ళు ఏదో కోపంలో కొట్లాడుకోవడం లేదనమాట, ఆనందంతో గొడవ పడుతున్నారు. అది చెప్పాలంటే గొడవ కాదండి, వినాయక చవితి ఉంది కదా, మా ఊరి వినాయక చవితి ఎస్పెషల్లీ మా ఊరి వినాయక చవితిలో వాళ్ళిద్దరు అక్కడ రంగులు పూసుకుంటడంలో అలా అనమాట. వదిన మరదల కొంటి సరదాలండి. మా పెద్దమ్మ అత్త అవుతారనమాట. వాళ్ళ ఏజ్లో కొంచెం డిఫరెన్స్ అయినా హ్యాపీనెస్గా ఫీల్ అవుతున్నారు. అక్కడ మా మామ అండి, మా మామ అంటే మా మామే, మా అత్తను వరుసైన వాళ్ళు ఉంటారు కదండి, మర్దలు తమ్ముని భార్యలు అన్నట్ల టార్గెట్ చేసి వదిన వాళ్ళని అలా మా మామ ఆట పట్టిస్తున్నాడు అనమాట. మా మామ ఆట పట్టించడం మేము ఎవరు సీరియస్గా తీసుకోమండి, చాలా హ్యాపీనెస్గా ఫీల్ అవుతాం ఆ మూమెంట్స్ని. మా మామ ఒక్కడేనమాట, అట్లా అందరితో భలే ఉన్నాడు ఈసారి. చూడండి, ఒక్కొక్కరు ఒక్కొక్క అవతారంలో ఉన్నారు. ఇక్కడ కనిపిస్తున్నారు కదండి, మా ఊరి వినాయకుడు అండి. ఈసారి చాలా పెద్ద వినాయకుడు అనమాట. మాకు డీజే డక్కులు అవన్నీ ఏం లేవండి, లో బడ్జెట్ అని కాదు, అన్ని షెడ్యూల్ వేరే వాళ్ళతో వెళ్ళడం వలన మేము ఇట్లా టైప్ రీకర్లు ఉంటాయి కదండి, అవి అటు సైడ్ ఇటు సైడ్ పెట్టుకున్నాం. ఎక్కడికి వెళ్తుంటే అక్కడ వైర్ల కనెక్షన్ ఇచ్చుకుంటూ పోతుంటామండి. మా ఊరి వినాయకుడు చూడండి ఫ్రెండ్స్, ఎంత అందంగా ఉన్నాడో. నిజంగానే అందంగా ఉన్నాడు కదండి. అవునండి, ఎంత పెద్దగా ఉన్నాడు కదా. ఇది 11,000 పడిందన్నమాట. మేము ప్రొద్దుటూరు నుంచి తెచ్చాము. మరి మీ ఊరి వినాయకుడు ఎంత రేటు పెట్టి తెచ్చుకున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి. నేను డబ్బులు అని చెప్పలేదండి, జస్ట్ అలా చెప్పానన్నమాట. ఈ బొమ్మ ఇంత పడిందన్నమాట. మా పిల్లలైతే ఈ బొమ్మ పెద్దగా ఉందని చాలా హ్యాపీనెస్గా ఫీల్ అయ్యారండి. చూడండి, దేవుడి ముందు కొంతమంది, దేవుడి వెనుకలు కొంతమంది, చిన్నపిల్లలు పెద్ద తేడా లేకోకుండా అందరూ కులమత భేదాలు లేకుండా ఎంత హ్యాపీనెస్గా ఫీల్ ఉన్నారో. ఇదే హ్యాపీనెస్ మా ఊర్లో, మీ ఊర్లో, ఈ ప్రపంచంలో ఉండాలని కోరుకుంటున్నానండి. ఇక్కడ ఇదనమాట. ఏందబ్బా ఒక దేవుడు వెళ్ళాడు, రెండో దేవుడు అనుకున్నారు. అవునండి, మా ఊరు చిన్న ఊరైనా 3 విగ్రహాలు పెట్టుకున్నారనమాట. ఇదేమో చిన్నపిల్లల తొట్టి గ్యాంగ్ అండి, తొట్టి గ్యాంగ్ విగ్రహం అనమాట. కానీ ఊరు మొత్తము ఒకేసారి 3 విగ్రహాలని ఒకే రోజు 3 రోజులకే తీసేసామన్నమాట. దీన్ని నిమజ్జనం చేసాం. అన్ని బొమ్మలు కలిసి ఒకేసారి అట్లనమాట. ఆయన వదిలిని చూడండి, వదిలిన ఆట పట్టిస్తున్నాడు.